వాడు కోటీశ్వరుడు అయి ఉంటాడు, వాడి దగ్గర డబ్బుతో పాటుగా తెలుగుదేశం బిహైండ్ స్క్రీన్ ఉంటుంది. అలాంటి వాళ్లే ఇది చంద్రబాబు నాయుడు ఎప్పుడు చేసే ఫార్ములానే ఇప్పుడు చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీలో కామినేని విష్ణుకుమార్ రాజుని పంపించి వాళ్ళకి టికెట్ ఇప్పించి ఒకళ్ళకి మంత్రి పదవి ఒకళ్ళకేమో ఫ్లోర్ లీడర్ ఎట్లా ఇప్పించారో అట్లాగే అంటే తెలుగుదేశం పార్టీ టీం, బీజేపీలో బీజేపీ టీ టీం, కాంగ్రెస్ లో కాంగ్రెస్ టీ టీం ఎట్లా ఉంటుందో ఇప్పుడు జనసేన టీ టీం తయారు కాబోతుంది రాబోయేటువంటి 30 నుంచి 35 సీట్లు గ్యారంటీ జనసేనకి అని అనుకోవచ్చా? ఆయన మాటలు కానీ ఈయన ఆలోచనలు కానీ చెప్పలేము. 50 ఇవ్వచ్చేమో, 70 ఇవ్వచ్చేమో, లేకపోతే 15 ఇవ్వచ్చేమో, 35 ఇవ్వచ్చు. అది ఏంటంటే ఆయనకే తెలియాలి. ఇప్పుడు 30-35 ఇచ్చేటట్టయితే కనుక ఇప్పటికి చెప్పుకున్నాం. మొన్న ఆయన పవన్ కళ్యాణ్ గారు అన్నమాట 30 స్థానాల్లో మనం గెలవాలి అని, అంటే స్థానాలు ఇస్తారని చెప్పలేదు కానీ గెలుచుకునే సామర్థ్యం ఉండాలి అని జన సైనికులు చెప్పడం. 50 సీట్లు వేసుకుంటే 35 గెలుస్తారు. ఎందుకని 30-35 గెలవరు కదా. 30-35 ఇస్తే 35 50 ఇచ్చే అంత ఇది ఉంటుందా తెలుగుదేశం పార్టీ? అదే చూడాలి. ఇప్పుడు ఆయన అన్నది గౌరవప్రదమైనటువంటి స్థానాలు. మామూలుగా గౌరవప్రదం అంటే 50-50 లేదు, కొంచెం తగ్గించుకుని 50 అన్న లేకపోతే గౌరవప్రదం అవుతుందా? 10-15 ఇస్తే గౌరవప్రదం అవ్వదు కదా. వెరీ సింపుల్ లాజిక్. కాపు సామాజిక వర్గం ఓన్ చేసుకోవాలి అంటే ఒకటి ముఖ్యమంత్రి అభ్యర్థిగా కొంత టైం పవన్ కళ్యాణ్ ఉంటుందని తెలియాలి. ఎన్నికలు అయిపోయాక తెలుస్తామంటే ఎర్రోళ్ళు ఏం కాదు వాళ్ళు. అంతే కదా, ముందే చెప్పాలి. అత్యంత రెబల్ మెంటాలిటీ ఉండే